తేలిక. అందులో పశుపక్షి పతంగాలకు కూడా ఆయన ఇస్తున్నాడు ఎక్కడ, అదే తెలుసుకోవాలి. వాళ్ళకి అంత వాటికి తేలిక మోక్షం మరణిస్తే. మానవుడికి మాత్రం అక్కడ మరణించేంత మాత్రాన తేలిగ్గా రాదు. మరణిస్తే మోక్షం వస్తుంది నిజమే, కానీ తేలిగ్గా కాదు. అందుకే ఆ రహస్యములు స్వామి ఇక్కడ చెప్పబోతున్నాడు. యస్య కశ్చాపి వా జంతోర్మరణే సముపస్థితే కాశ్యాం శివశివేత్యేతన్ నామైవ ఉపదిశామ్యహం. ఏ జీవుడైనా సరే మరణకాలంలో అక్కడ ఉన్నట్లయితే వాడికి నేను నా నామాన్ని ఉపదేశిస్తాను, శివనామాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. తారకం ఉపదేశిస్తాను అన్నాడు కదా, ఆ తారకం ఏంటంటే పంచాక్షరి శివమంత్రం. దాన్ని చెప్తాను. మద్భక్తాన్వి మద్భక్తాన్ విమలాన్ దృష్ట్వా, చాలా జాగ్రత్తగా వినాలి. విమలులైన నా భక్తులను చూసి మరణాసన్న జీవన, వాళ్ళకి మరణాసన్నమైంది తెలిసాక మమ ఇవ అంకే సన్నివేశాను, ఒళ్ళో వాళ్ళని పెట్టుకుని శివేతి ఉపదిశామ్యహం, నా నామాన్ని వాళ్ళ చెవులు ఉపదేశిస్తాను. ఉపదేశమాత్రంతోనే వాళ్ళు నాలో ఐక్యమవుతారు. మిగిలిన కాలాల్లో ఎవరైనా గురువు ఉపదేశిస్తే మనం జపం చేసుకుని సిద్ధించాలి. శివుడే చెవులో చెప్పినప్పుడు తన్మాత్ర సిద్ధితోనే అతడు శివైక్యం చెందుతాడు. తన ఒళ్ళో పెట్టుకుని చెప్తాటండి. మమైవ అంకే సన్నివేశ్య శివేత్యుపదిశామ్యహం, అతడికి ఉపదేశం చేస్తాను. శివనామానుసంధానాత్ పురా పూత తనుర్నర పునర్ మన్నామ తత్కాశ్యాం అంతే ప్రాప్నోతి మానవ. అంతవరకు వాడు కాశీలో నానామస్మరణ చేస్తూనే జీవిస్తాడు. వాడి మరణాసన్న సమయంలో నానామమే వాడి చెవులు చెప్తాను. అంటే సాధనకి నానామమే, సిద్ధికి నానామమే అని చెప్పడం ఇక్కడ. అంటే ఎవడు నిరంతర పంచాక్షరి లేదా శివనామములు జపిస్తూ కాశీలో ఉంటాడో వాడికి ఆ మరణాసన్న సమయంలో తానే స్వయంగా అదే శివమంత్రాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మొదటి చేసిన సాధన ఇప్పుడు జరుగుతున్న సిద్ధి. స్వర్గభోగకరే పుణ్యేన